అందరికీ ప్రైజ్ లార్డ్. మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్ దిస్ క్రిస్మస్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? బైబిల్ సెలవిస్తుంది ఈ పండుగ మహా పండుగ, ఎందుకంటే అత్యానంద భరితులయ్యారు. సో ఈరోజు అత్యానంద భరితులయ్యే ఒక శుభవర్తమానము మనం పొందుకుని ఉన్నాం. మన కొరకు మన దేవుడు రాజుల రాజు పుట్టి ఉన్నాడు. ఈరోజు వాగ్దానం ఏంటో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడు తన ప్రేమను ఎలా ప్రత్యక్షపరచాడంటే తనకున్న విలువైనది ఇచ్చేశాడు. విలువైనది ఇచ్చి మనకు అప్పగించి యు ఆర్ వెరీ వాల్యుబుల్ అని చెప్తున్నాడు. తన ఏకైక కుమారుని మన కొరకు పంపించాడు. తన కుమారుణ్ణి ఎలా పంపించాడు తెలుసా? మన కొరకు పుట్టి మన కొరకు మరణించడానికి పంపించాడు. అంటే ఏంటి అన్న అర్థం అంటే ఆయన మన ప్రయోజనం కొరకు తన విలువైనది ఇచ్చేశాడు. అలాగ తన ప్రేమను ప్రత్యక్షపరచుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు పైనుంచి ఎక్కడో నుండి ఐ లవ్ యూ చెప్పట్లేదు. ఆయన దిగి వచ్చి స్వయాన దేవుడే మన కొరకు దిగి వచ్చి నేను ప్రేమిస్తున్నానని చూపిస్తూ ఉంటున్నాడు. తన కుమారుని పంపించి తన ప్రేమను వ్యక్తపరచుకున్నాడు ప్రభు. సో మై గాడ్ ఇస్ నాట్ సేయింగ్ ఐ లవ్ యూ ఫ్రమ్ హెవెన్. హీ కేమ్ డౌన్ టు ఎర్త్ అండ్ సెడ్ ఐ లవ్ యూ మై చైల్డ్. ఈరోజు దేవుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమను ప్రత్యక్షపరచుకోవడానికి వ్యక్తపరచుకోవడానికి ఇదిగో నా కుమారుని పంపించాను అని దేవుడు చెప్తున్నాడు. ఆ యేసయ్య హీ సేయింగ్ దట్ హీ లవ్స్ యూ, హీ డైడ్ ఫర్ యూ. నీ కొరకు చనిపోయాడు. ఎవరైనా ప్రయోజనం ఉంటేనే ఏదైనా కార్యం చేస్తారు ఈ లోకంలో. నాకేంటి అంటారు, నీకు అది చేస్తే నాకేంటి. ఒకవేళ అనకపోయినా వారి మనస్తత్వం అలా ఉంటుంది. మన ప్రభువుకి మన ద్వారా ఎటువంటి ప్రయోజనం లేకపోయినా ఆయనకి కూడా ఈ భూలోకానికి వచ్చి ఏం ప్రయోజనం ఉందండి? దీనుడిగా జన్మించాల్సిన అవసరం ఏముంది? బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ రీజన్, హీ లవ్స్ యూ. నేను ప్రేమిస్తున్నాడు, నేను కలుగ చేశాడు. హీస్ జెలస్ ఆఫ్ యూ. ఆయన నీ విషయంలో చాలా రోషం కలిగిన దేవుడు. నేను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి హీ కేమ్ డౌన్ టు ఎర్త్. నిన్ను ఎవ్వరూ ప్రేమించకపోయినా మహా గొప్ప ప్రేమికుడు ఉన్నాడు, ఆయనే యేసయ్య. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి వచ్చి ఉన్నాడు, నీ కొరకు వచ్చాడు. ప్రయోజనం లేదు. నిజం చెప్పాలంటే ఈ భూలోకానికి వచ్చి తన కుమారుని ఏలమని పంపించలేదు, కానీ దీనుడుగా ఉండమని పంపించాడు. ఈ లోక పాపాలు మోసుకెళ్ళిపోయి గొర్రెపిల్లలాగా దీనుడుగా పంపించాడు. ఒక రాజుగా పంపించలేదు, కానీ అది కూడా ఆయన రాజుల రాజు అయిన ప్రభు మన కొరకు చేస్తున్నాం. సో దీన్ని బట్టి చూస్తే నేను ఎక్కువగా ప్రేమించేది నీ ప్రభు యేసయ్య, నీ కొరకు పుట్టినవాడే. చిన్న ప్రాంతం ఈ యొక్క క్రిస్మస్ రోజున థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ బార్న్ ఫర్ మీ లార్డ్, హ్యాపీ బర్త్డే టు యూ జీసస్ అని చెప్తామా. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి యేసయ్య, మా గొప్ప దైవమా, మా కొరకు జన్మించి మా కొరకు నాయన చనిపోయి మా కొరకు తిరిగి లేచి మా కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిపోయిన తండ్రి, మేము తిరిగి నాయన మీ వద్దకు వచ్చేంత వరకు వేచి చూస్తున్నాం. నీకు వందనాలు నాయన. అయ్యా నీ రెండో రాకడలో మమ్మల్ని అందరినీ నాయన గొప్ప అయ్యా తండ్రి స్వరముతో గొప్ప కార్యంతో మమ్మల్ని ఎన్నుకొని తీసుకెళ్తున్నందుకు నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ ఈరోజు ప్రతి ఒక్కరూ నాయన వి లవ్ యూ టు జీసస్ అని చెప్తున్నారు నాయన. హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తున్నారు నాయన. ప్రభా తండ్రి ఈరోజు మా యొక్క నాయన అర్పణ స్వీకరించండి. మా హృదయాన్ని మేము అర్పిస్తున్నాం. నీ విలువైన కుమారుని మాకు ఇచ్చావు. ఇదిగో నాయన మీకు విలువైనది మేము ఇచ్చుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు క్రిస్మస్ డే రోజు జీసస్ ఇస్ బార్న్ ఫర్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. మెరీ క్రిస్మస్ అని కూడా పెట్టండి. మీ కమెంట్స్ ఛానల్ చూస్తున్నారు, సో వారందరికీ కూడా మెరీ క్రిస్మస్ పెట్టండి. సంఘానికి వెళ్ళండి, దేవుని దీవెనలు పొందుకునండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్సెడ్ క్రిస్మస్. ప్రైజ్ లార్డ్.